వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. సరూర్ నగర్ గులాబీ వనమైంది, పోరు కెరటమై నినదించింది. దగాపడిన తెలంగాణ నిరుద్యోగ సమాజం దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సమరం నిరుద్యోగుల ఆక్రందనలు ఆవేశాలతో గర్జించింది. లక్షలాదిగా తరలి వచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం మహాయువ సంద్రాన్ని తలపించింది. నియంత సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి విజయవంతమైంది. నాడు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదిక మీది నుంచే నిరుద్యోగులు బెబ్బులిల్లై రణ నినాదం చేశారు. మరో ఉద్యమానికి పురుడు పోస్తామని హెచ్చరించారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నెత్తురు మండే నవతరం ఇక్కడికి పోటెత్తిందని తెలిపారు. జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ జనరేషన్ తరలి వచ్చిందని చెప్పారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలవుతాయన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్ నియంత పాలన కొనసాగించింది. నిరుద్యోగ యువత కోసం యుద్ధం ఆరంభించిన బీఆర్ఎస్ ను పోలీసులతో అడుగడుగునా అడ్డుకుంది. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నా హౌస్ అరెస్టు చేయడం ఏంటని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా ముంచేసిందని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. హామీలపై ప్రశ్నిస్తే రేవంత్ సర్కారు అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా యువ సంగ్రామ సదస్సు దిగ్విజయంగా ముగించామని తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల నిర్బంధ కాండ కొనసాగుతుంది. సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో సర్కారు అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హౌస్ అరెస్టు చేశారు. ప్రభుత్వం పోలీసుల తీరును ఆర్ఎస్పీ ఖండించారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆశ్చర్యం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సదస్సు నిర్వహణకు అనుమతులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు తనతో పాటు ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మా ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ చేశారని మండిపడ్డారు. రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వారి పాలనలో ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరూర్ నగర్ నిరుద్యోగ సభను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. హైకోర్టు అనుమతులు ఉన్నా సభకు యువతను రాకుండా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేందుకు రేవంత్ సర్కార్ యత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ నమ్మించి నయవంచనకు గురి చేసిందని నిరుద్యోగులు బగ్గుమన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని ఆశల పల్లకిలో ఊరేగించారని మండిపడ్డారు. 2.5 తమను కాంగ్రెస్ సర్కారు 72 సార్లు మోసం చేసిందని మండిపడ్డారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు మద్దతిస్తున్నామని నిరుద్యోగులు ప్రకటించారు. వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది రేవంత్ ప్రభుత్వం. సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును అడుగడుగునా అడ్డుకుంది. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పటోళ్ల కార్తిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. కార్తిక్ రెడ్డిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల అత్యుత్సాహంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై నిరుద్యోగులు కదం తొక్కారు. యువత కోసం యుద్ధం మొదలుపెట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు చలో సరూర్ నగర్ అంటూ కదలి వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు సభకు తరలి వచ్చారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట్, ఎర్నపల్లి మండలాల నుంచి భారీ సంఖ్యలో యువత సదస్సుకు హాజరయ్యారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాపై నిరుద్యోగ యువత కదం తొక్కారు. హైదరాబాద్ సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీ ఎత్తున తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండల కేంద్రాల నుంచి చలో సరూర్ నగర్ అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సదస్సుకు చేరుకుని విజయవంతం చేశారు.
సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ అంబేద్కర్ విగ్రహం నుంచి పెద్ద సంఖ్యలో సభలో పాల్గొన్నారు. రేవంత్ సర్కారు మోసపూరిత హామీలపై పోరాటం చేస్తామని క్రిషాంక్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కారు నయవంచనకు గురి చేసిందన్నారు. సీఎం రేవంత్ హెలికాప్టర్ కొనుగోలు చేసి రాహుల్ గాంధీ ప్రచారం కోసం వాడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు, పనికిమాలిన పాలన అంటూ విమర్శించారు నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రానాయక్. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భార్యగా తరలివస్తున్న యువతను పోలీసులు భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు విద్యార్థులను తరలించవద్దని ప్రతి ఇన్స్టిట్యూట్కు పోలీసులు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. పోలీసులు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసిన తమ హక్కుల సాధనకు సదస్సును విజయవంతం చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్తో యువతను పచ్చి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలంటూ 2.5 ఏళ్లుగా నమ్మిస్తూ నయవంచన చేసిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రతులను చించేశారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు నిరుద్యోగ యువత. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి 300 బైకులతో ర్యాలీగా విద్యార్థులు సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు చేరుకున్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టి మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి నయవంచన చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని విస్మరించిందని కేయు విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1000 కోట్లు కేటాయించాడు. కానీ కాకతీయ యూనివర్సిటీని కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ బైపాస్ మర్రిగూడ ఫ్లైఓవర్ పూర్తయినా ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధర్నాకు దిగారు. వెంటనే ఫ్లైఓవర్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న భూపాల్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మరింత ముదిరింది. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య రగడ రాజుకుంది. గూడెం పర్యటనకు రావద్దంటూ ఎంపీ వంశీకృష్ణకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఎంపీ వంశీకృష్ణ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఎంపీ వంశీకృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా వంశీకృష్ణ అనుచరులు నినాదాలు చేశారు. ఒకే పార్టీ నాయకుల మధ్య, అందులోనూ 2 ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోతే ఇక తమను ఏం పట్టించుకుంటారని మంచిర్యాల జనం మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్ని అగచాట్లే. తాజాగా సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా నిరంతర విద్యుత్ కోతలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయ్యపట్టణ కేంద్రంలో నూరిక మసీదులో వర్షాలు కురవాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను వరుణదేవుడు కరుణించి కాపాడాలని కోరారు. రైతుల పట్ల ముస్లిం సోదరులకు ఉన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్థానికులు అంటున్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు నాడు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామ రక్ష. ఇటీవలే నార్లాపూర్ పంప్ హౌస్ మోటార్ల రన్తో మరోమారు ఆ విషయం స్పష్టమైంది. ఇవాళ 2వ బాహుబలి మోటార్ ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కళ సాకారమైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే బాహుబలి మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పాలమూరుకు నీళ్లు అందించాలన్న కేసీఆర్ సంకల్పానికి మరో అడుగు పడింది. 34 నెలల నుంచి ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ బాహుబలి మోటార్ల విజయంతో కేసీఆర్ దూరదృష్టిపై రైతులు, ప్రజల్లో చర్చ మొదలైంది. శంషాబాద్ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న క్రమంలో ఉద్యమ నాయకుడు నరసింహ సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బహదూర్ కూడా లక్ష్మీదండ పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పృహ కోల్పోయిన నరసింహను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పరిసర ప్రాంతాలను నిర్బంధించి పోలీసుల పహారా మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ రైతుల తరపున గళమెత్తిన బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిపై రేవంత్ సర్కారు కక్షగట్టింది. బహదూర్గూడపై కన్నేసిన రేవంత్ సర్కారు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు మొదలుపెట్టింది. ఏకంగా 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్గూడ రైతులకు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి సంపూర్ణ మద్దతు పలికారు. దీంతో పోలీసులు కార్తిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు రైతులను, మహిళలను అరెస్టు చేసి నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై రేవంత్ సర్కారు కుట్రలేంటని కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. భూములపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నందిగామ పోలీస్ స్టేషన్ నుండి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అటు కార్తిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా నందిగామ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు జంగ్ సైరన్ మోగించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా ప్రయత్నించింది. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఒక్కసారిగా రేవంత్ సర్కారుపై తిరగబడ్డారు. పోలీసులపైకి మరలబడ్డారు. కుర్చీలు, రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తుంది. రైతులకు మద్దతిస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అటు రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లాలో కబ్జాకారులు రెచ్చిపోయారు. దేవాలయ భూములను కబ్జా చేయడమే కాకుండా ఏకంగా అధికారులపై దాడికి ప్రయత్నించారు. చెన్నూరు శివారులో జగన్నాథ స్వామి దేవాలయ భూములు కబ్జాలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులను ఆక్రమణదారులు అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులో కబ్జాలకు గురైన జగన్నాథ స్వామి దేవాలయ భూములు సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు కర్రలు, రాళ్లు, ఐరన్ రాడ్లు, కారం పొడులతో అధికారులపై దాడికి యత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఫారెస్ట్ అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఓ మహిళని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశారు. జుట్టుపట్టి లాగి నేల మీద పడేశారు. మిగతా గిరిజన మహిళల మీద కూడా మూకుమ్మడి దాడి చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలం మనుబోతుల గూడెంలో ఈ ఘటన జరిగింది. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు, గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల పట్ల ఫారెస్ట్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థినులపై అధ్యాపకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వేధింపులు భరించలేక విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీఓ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం పెద్ద అంబర్పేటలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టురట్టు చేశారు మఠంపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మేళ్ల చెరువులో కొంతమంది రైతులకి ఈ నకిలీ ఎరువులు డీఏపీ అమ్మడంతో అనుమానం వచ్చిన రైతులు అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. సొంతంగా గ్రోమర్ పేరుతో బ్యాగులు ప్రింట్ చేసి ఉప్పు, పౌడర్, కలర్తో తయారు చేసిన మందుని బ్యాగుల్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేయడం జరిగింది. అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో 8 మంది మరణించారు. 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేష్, పెద్దగొల్లగూడెం జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దగొల్లగూడెం రెవెన్యూలో బతికున్న వ్యక్తి మళ్ళా సత్యం మృతి చెందాడని, సత్యంకు 4 సంతానం ఉండగా ఒకే కుమార్తె నామ పుష్పవతి అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో ఆగకుండా 5 ఎకరాల అసైన్డ్ భూమికి అక్రమంగా రికార్డులు మార్చడంతో ఆగ్రహించిన కలెక్టర్ సస్పెండ్ చేశారు. పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒక చోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలు జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో కొండ చిలువ కలకలం సృష్టించింది. పార్కులోకి వాకింగ్కు వచ్చిన పలువురు కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత అది పొదల్లోకి వెళ్లిపోయింది. పార్కులో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాకర్లు కోరుతున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఇంకు చెల్లింది. తనకు బ్లూ అంటే ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది. జై భీమ్ అంటూ నినాదాలు చేసింది. దీప్కే మద్దతుదారులు మహిళను అడ్డుకునే ప్రయత్నం చేయగా దీప్కే విడిచిపెట్టాలని సూచించారు. సామాజికవేత్త సోనం వాంగ్చుక్ దీక్షకు పోలీసులు భగ్నం చేశారు. దీంతో అభిజిత్ దీప్కే దీక్షను కొనసాగిస్తున్నారు. న్యూస్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.